ఇస్తుంది అని అడిగిన. ఇలా నీకు అర్థం కాదే ఉంది సార్. దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన. ఏ లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తుంది 50 మంది ఉన్నాం, అందరూ తెలుసు, నీకు బర్రెలు లేదా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి